వెల్కమ్ టు PM7 భక్తి. వైశాఖ మాస పౌర్ణమి నాడు వచ్చేది బుద్ధ పూర్ణిమ అంటారు. ఈసారి మే 1 శుక్రవారం నాడు వచ్చింది. దేశవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున గౌతమ బుద్ధుడి 2588వ జయంతిని పురస్కరించుకొని బౌద్ధ ఆలయాలు ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కలకల్లాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ బుద్ధుని బోధనలు ప్రపంచానికి శాంతిని చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మన ఆలోచనలను సరిచేసుకుంటే మన జీవితం మారుతుంది అన్న బుద్ధుని సందేశం నేటికి ఆచరణీయమని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వంటి ప్రదేశాల్లో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని మహా అబోధి బుద్ధ విహార్ వంటి చోట్ల కూడా భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ నాడు గ్రహాల గమనం వల్ల కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు, బుద్ధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనివల్ల మేషం, వృషభం, మిథునం, మీనం రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తోందని, అదృష్టం వస్తుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. మీన రాశిలో శని, కుజగ్రహాల కలయిక ఉండగా మిథునంలో గురుడు మరియు వృషభంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ సమయంలో నది స్నానం ఆచరించి దాన ధర్మాలు చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని నమ్మకం. జ్యోతిష శాస్త్ర పరంగా పూర్ణిమ రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. కాబట్టి ఈ రోజు చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రాత్రివేళ పాలు, నీటితో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పేదలకు మజ్జిగ, నీరు, వస్త్రాలు దానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతోంది.